ఆదికాండము 11వ అధ్యాయము నుండి పితరుల వృత్తాంతాలు. అబ్రాముతో నిబంధన చేయటం. తెరహుకు 3 కుమారులు. వారి వివాహాల వివరాలు ఇక్కడ ప్రస్తావించారు. తెరహు కుటుంబం యొక్క పట్టికను మనం చూసినట్లయితే అబ్రాము గురించి వివరించిన వృత్తాంతాలలో ప్రధానంగా కనిపించే లోతు అబ్రాముకు తమ్ముని వరస. ఆ వృత్తాంతం మనం చూడగలం. తెరహు విగ్రహారాధికుడిగా ఉండి ఇతర దేవుళ్లను పూజిస్తాడు. బహుశా తెరహు నివాస ప్రాంతం ప్రాథమికంగా హారాను అయి ఉండవచ్చు. ఎందుకంటే తెరహు సంతతికి చెందిన అనేకుల పేర్లు హారాను ప్రాంతం ఉన్న అరాము ప్రదేశంలోని పేర్లకు పోలిక ఉంది. కాబట్టి ఆ కుటుంబం సుమెరు ముఖ్య పట్టణమైన దక్షిణ తూర్పు ప్రాంతంలో సుమారు 600 మైళ్ళ దూరంలో ఉన్న ఊరు అనే పట్టణానికి వలస వచ్చారు. తెరహు ఆఖరి కుమారుడు హారాను ఎక్కడే పుట్టి చనిపోయాడు. ఊరులోనే అబ్రాము మొదటిగా దేవుని పిలుపును అందుకున్నాడు. మళ్ళీ కుటుంబం హారానుకు తిరిగి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. తెరహు అక్కడ చనిపోయాడు. అది వాగ్దాన దేశం కాని కారణంగా కనానుకు వెళ్ళిపోతే దేవుడు అక్కడ ప్రత్యక్షమై దేశాన్ని ధృవీకరించాడు. 12వ అధ్యాయంలో అబ్రాము పిలుపు. దేవుడు అబ్రామును అన్య సంతతి నుంచి పిలిచిన విధానం, అద్భుతమైన వాగ్దానాలు అతనికి చేయడం, ఇవి అంతిమంగా అబ్రాము నిబంధనలో భాగంగా మారటం వంటి విషయాలు ఈ భాగం వివరించింది. ఈ భాగం అబ్రాము విశ్వాసాన్ని తెలియచేస్తూ విశ్వాసం దేవునికి విధేయత చూపుతుంది అని బోధించింది. అబ్రాము మధ్య వయస్కుడు, సంపన్నుడు, స్థిరపడినవాడు, కానీ పూర్తిగా అన్యుడు. వివరాలు తెలియవు కానీ దేవుని మాట అతని వద్దకు వస్తే విశ్వాసంతో విధేయత చూపి దేవుని ప్రణాళికను అనుసరించడానికి సమస్తం వదిలి వెళ్ళిపోయాడు. అందువల్లే బైబిలులో విశ్వాసానికి ఒక ప్రతీకగా మిగిలిపోయాడు. ఈ భాగంలో అబ్రాము పిలుపు ద్వారా ఒక కొత్త దేశం ఏర్పాటు. ఈ భాగంలో మతపరమైన చారిత్రకపరమైన అంశం. ఇశ్రాయేలీయుల ఉనికి కేవలం దేవుని కార్యానికి విశ్వాసంలో స్పందించి కనాను వదిలిపెట్టిన ఒక వ్యక్తి వల్లనే సాధ్యమైనదని ఇశ్రాయేలు నేర్చుకుంటుంది. వాళ్ళు పొందే దేవుని పిలుపు ఐగుప్తు నుంచి కనానుకు వాళ్ళు వెళ్ళడానికి అవసరమైన విశ్వాసం విషయంలో ఈ సందేశం వాళ్ళని నమ్మేటట్లు చేస్తుంది. 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు అబ్రాముకు దేవుని పిలుపు, 4-9 వచనాలు అబ్రాము విధేయత నమోదు అయ్యాయి. పిలుపులో 2 ఆదేశాలు, వాటితో పాటు వాగ్దానాలున్నాయి. మొదటి ఆదేశం విడిచిపెట్టటం, నీ దేశానికి వెళ్ళు. 2వ ఆదేశం ఆశీర్వాదంగా ఉండటం. తను విడిచిపెట్టడం స్పందనలు పరంపరతో ఆరంభమైంది. అబ్రాము ఊరును విడిచి వెళ్ళగలిగితే దేవుడు తనకు 3 విషయాలు చేస్తాడు. తద్వారా ఆ దేశంలో తాను ఒక ఆశీర్వాదంగా ఉంటాడు. తన కోసం మరో 3 విషయాలు చేయడానికి తను ఆశీర్వాదంగా ఉండవలసిందే. ఈ సమరూపం ద్వారా భావం మరింత బలపడుతుంది. అబ్రాము పిలుపుకు ఒక ఉద్దేశం ఉంది. అతని విధేయత గొప్ప ఆశీర్వాదాన్ని తెస్తుంది. అబ్రాము తన దేశాన్ని విడిచిపెట్టాలనే దేవుని పిలుపుపై 3 వాగ్దానాలు ఆధారపడి ఉన్నాయి. గొప్ప జనము, అబ్రాముకు ఆశీర్వాదం, గొప్ప పేరు. ఈ వాగ్దానాలు తనొక ఆశీర్వాదం కావడానికి సాయపడతాయి. అతనిని ఆశీర్వదించిన వాళ్లను ఆశీర్వదించటం, అతని పట్ల తేలికగా వ్యవహరించిన వాళ్ళకి శాపం, అతని ద్వారా లోక కుటుంబాలన్నిటికీ ఆశీర్వాదం. దురదృష్టవశాత్తు దేవుడు తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి ఇతర దేశాలను ఉపయోగించాడు. దానికి కారణం ఈ లోకానికి ఆశీర్వాదంగా ఉండవలసిన వాళ్ళు తరచుగా అవిధేయతను చూపారు. 3వ వాగ్దానం యేసుక్రీస్తు ఈ ప్రపంచానికే ఆశీర్వాద కారణంగా ఈ వాగ్దానం అద్భుతంగా నెరవేరుతుంది. విశ్వాసం అనే అంశం ఈ భాగాలలో ఉద్ఘాటించటం జరిగింది. అబ్రాము తన దేశం, తన ప్రజలు,
తన తండ్రి జనాంగాన్ని వదిలివేయాలనే ఆజ్ఞ పొందాడు. అయితే తాను ఏ దేశానికి వెళ్ళాలనేది తనకి తెలియలేదు. తన నిష్క్రమణ అసమానమైన విశ్వాస కార్యంతో చెయ్యాలి. ఆశీర్వాదం, శాపాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా వివరించడం జరిగింది. ఆదికాండం ఈ పుస్తకంలో ప్రధాన భాగం 1 నుండి 11 అధ్యాయాలకు అత్యవసరమైన ప్రణాళిక ఇక్కడి నుంచి ఆరంభమైంది. ఇది ఒక పిలుపైతే అబ్రాము విశ్వాసంతో స్పందించాడు. నిబంధన షరతులతో తరువాత పరిమళించే వాగ్దానాలు రూపింపబడ్డాయి. ఈ సంఘటన కేవలం అబ్రాము విధేయత చూపాడని వివరించింది. 12వ అధ్యాయము 4-9 వచనాల మధ్య ఈ 2వ వచనంలో ఆ 2 ఆదేశాలకు అనుగుణంగా వివరణ జరిగింది. అతను ఊరిని విడిచిపెట్టాడు. తను ఒక ఆశీర్వాదంగా ఉన్నాడు. అబ్రాము, అతని కుటుంబం హారాను అనేకులను సంపాదించిరి. ఆత్మలను సంపాదించుటంటే అబ్రాము హారాను పట్టణస్థులను యెహోవాను అనుసరించమని ప్రభావితం చేశాడు. కనాను దేశంలో అప్పుడు షెకెము తూర్పు జాతుల వద్ద బలిపీఠాలు నిర్మించాడు. 2వ ప్రదేశంలో దేవుని నామంలో అంటే యెహోవా నామాన్ని ప్రకటించాడు. లూథర్ ఈ క్రియను ప్రసంగించాడు అని అనువదించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో నివసించిన కనానీయుల మధ్య దేవుని నామం ప్రకటించబడింది. మోరే దగ్గర సింధూర వృక్షమునకు ఈ భాగం ముఖ్య సంబంధం చూపుతుంది. సింధూర వృక్షాల గాడిలో కనానీయులు గర్భగృహాలు నిర్మించుకునేవారు. బహుశా అది వారి మతపరమైన బోధకు కేంద్రాలుగా ఉండి ఉండాలి. షెకెము వద్ద దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై అబ్రాము విశ్వాసాన్ని గణపరుస్తానని తన వాగ్దానాన్ని ధృవీకరించాడు. నీ సంతానానికి ఈ దేశం ఇచ్చెదను. దేవుడు చూపించు దేశానికి అబ్రాము వెళ్ళాడు. అయితే దానిని అతని సంతానానికి ఇస్తాడు, కానీ తనకి కాదు. వాస్తవానికి అబ్రాము చనిపోయినప్పుడు అతని నిజమైన సంస్థానం తన కుటుంబం సమాధి చేయబడడానికి కొన్న ఒక గుహ మాత్రమే. దేవుడు వాగ్దానాన్ని ధృవీకరించిన తరువాత అబ్రాము ఆ దేశానికి వెళ్ళి వాగ్దానం నెరవేర్పు కోసం వేచి ఉన్నాడు. కనానీయులకు అత్యంత సారవంతమైన భూమి ఉంది. అబ్రాము దశల వారీగా భయంకరమైన నెగెవు దేశానికి ప్రయాణించవలసి వచ్చింది. అది కనాను దక్షిణ ప్రాంతంలో ఎడారి వంటి బీడు భూమి. దేవుని ఇశ్రాయేలీయులకు అత్యంత గొప్ప దేశం, భూమి, దైవ ఆశీర్వాదం, సార్వభౌమ సంరక్షణ అనే దేవుని వాగ్దానాలు తమ పూర్వీకుని పిలుపు ద్వారా వాస్తవ రూపాన్ని దాల్చాయి. యెహోవా ప్రత్యక్షత, ధృవీకరణ కనాను వాళ్ళ గమ్యమని రుజువైంది. ఈ తరం వాగ్దానాలను, ఆశీర్వాదాలను అనుభవించడానికి దేవుడు వారి నుంచి విశ్వాసాన్ని కోరాడు. విశ్వాసంతో ఆయన మాటను విని విధేయత చూపాలి. ఐగుప్తులో తాత్కాలిక నివాసిగా అబ్రహాము ఉన్నాడు. ఈ విదేశ నివాసం నిజాయితీతో కూడిన పాఠం నేర్చుకోవటం కంటే ఎక్కువైందే. ఖచ్చితంగా ఈ వృత్తాంతం అవివేకంతో చేసిన మోసానికి హెచ్చరిక వంటిదే. ఈ పితరుల సంఘటనలతో ఈమె నా సహోదరి అని చెప్పిన మాట 3 సార్లు ప్రస్తావించటం జరిగింది. అయితే విమర్శకులు ఇవన్నీ ఒకే సంఘటనకు చెందినవి అంటారు. అయితే 2వ సంఘటనలో తామెక్కడికి ప్రయాణించినా ఈ నియమాన్ని అనుసరిస్తామని అబ్రాము వివరించడం ద్వారా తాను అబద్ధం చెప్పడంలో మనం ఆశ్చర్యపడనవసరం లేదు. విదేశీయుడిగా ఐగుప్తులో జీవించిన అబ్రాము జీవితానికి తరువాత కాలంలో ఐగుప్తు బానిసత్వంలో జీవించిన దేశానికి మధ్య గల ఉద్దేశపూర్వకమైన పోలికను మనం మరిచిపోకూడదు. దీనిలో మూలాంశాలు ఒకే రీతిలో ఉన్నాయి. ఆ దేశంలో కరువు, ఐగుప్తుకు విదేశీయుడిగా ప్రయాణం, మగపిల్లలను చంపి ఆడపిల్లలను బ్రతుకనివ్వటం, ఐగుప్తు పైకి తెగుళ్ళు, ఐగుప్తు నాశనం, విడుదల, నెగెవుకు ప్రయాణం. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి పొందిన విడుదల అప్పటికే తమ పూర్వీకులలో నెరవేరడం వాళ్ళకి కొంత ఊరటను పురిగొల్పును అందించింది. భవితంలో ఏర్పడే జనాంగానికి దేవుడు విడుదల వాగ్దానం కంటే మించి చేశాడు. అబ్రాములో వాళ్ళ విడుదలను ముందుగా తలంచి ఈ విధంగా చేశాడు. ఈ ఆదికాండము 12వ అధ్యాయము
10-20 వచనాల్లో అబ్రాము పిలుపు, విధేయత తరువాత చేర్చారు. ఆరంభంలో అబ్రాము విశ్వాసంతో జీవించినట్టు ఈ భాగంలో జీవించినట్టుగా గమనించాం. అయితే దేవుడు వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చడం చూస్తాం. అటువంటి సిగ్గుకరమైన సమస్యల నుండి రక్షింపబడినప్పుడు పూర్వీకులలో అబ్రాము ఒక్కడు మాత్రమే కాదు. భయంతో పనిన అబ్రాము పథకం అతనికి విరుద్ధంగా పనిచేసి దేవుని ప్రణాళికను ప్రమాదంలో పడవేసింది. దేవుడు మాత్రమే తన భార్యను రక్షించగలడు. తద్వారా దేవుని వాగ్దానం నెరవేరుతుంది. కరువు వచ్చిన కారణంగా అబ్రాము ఐగుప్తులో పరదేశిగా వెళ్ళిపోవాలని, కొంతకాలం జీవించడానికే గాని శాశ్వతంగా అక్కడ ఉండడానికి కాదు అని నిర్ణయించుకున్నాడు. వేరే కరువుల గురించి వ్రాయబడింది 26వ అధ్యాయంలో. అబ్రాము విశ్వాసంతోనే ఈ పని చేశాడా లేదా అని సందేహపడడం తప్ప అతనిని తప్పు పట్టడానికి లేదు. ఎడారి నివాసి అయిన అరబ్బు పన్నిన పథకం తన భార్య, తన సహోదరి అనే సగం అబద్ధంలో తెలుస్తుంది. తన సొంత మనస్సాక్షిని బానిసగా మార్చుకునే చమత్కార పథకం. వాస్తవానికి ఆమె తనకు సహోదరే. అయితే ఐగుప్తీయులకు ఏది అవసరమో అదే సమాచారాన్ని ఇచ్చాడు. వాస్తవానికి ఆమె సహోదరి వరస. అతని వైఖరి ఖచ్చితంగా పితృసౌమ్య సమాజ చట్టాలపై ఆధారపడి ఉంది. శత్రువు సరిహద్దులో తన భార్య కోసం భర్తను చంపే అవకాశం ఉంది. కానీ అబ్రాము ఆమెకు సహోదరుడు అని తెలిస్తే ఆమెను ఇష్టపడే వాళ్ళు అతనితో పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఉంటే తన సొంత ఆసక్తి ప్రకారం స్పందించడానికి అతనికి సమయం దొరకవచ్చు. ఎటువంటి ఒప్పందం కుదుర్చుకొనకుండా ఫరో షారాయిని కావాలని కోరుకోవటం ఈ వృత్తాంతంలో వ్యంగ్యపూరితమైన మెలిక. అబ్రాము నీ వలన నాకు మేలు కలుగునట్లు అని చెప్పిన మాటలే ఫరో అబ్రాము పట్ల ఎంతో చక్కగా షారాయి నిమిత్తం వ్యవహరించడంలో వాస్తవ రూపాన్ని దాల్చాయి. అబ్రాము మరింత సంపన్నుడయ్యాడు. అయితే ఇది అబ్రామును ఒక బద్ధునిగా చేసి దాని నుంచి తనని తాను విడిపించుకోలేకపోయాడు. అతను పన్నిన పన్నాగం అతని భార్యను కోల్పోయేదిగా చేసింది. షారాయి లేకుండా తను పొందిన వాగ్దాన ఆశీర్వాదం నెరవేరదు. అయితే దేవుడు ఐగుప్తు నివాసులందరిపై తీవ్రమైన వ్యాధులతో కూడిన తెగుళ్లతో బాధించాడు. అయితే ప్రమాదం లేకుండా షారాయిని దేవుని జోక్యంతో తప్పించగలిగింది. ఈ విడుదలతో పాటు రాజు నుంచి చీవాట్లు, దేశం నుంచి బహిష్కరణ రెండూ ఎదుర్కొన్నాడు. ఐగుప్తీయులు మూఢనమ్మకాలు కలిగిన ప్రజలు. తెగులు వాళ్ళకి అరిష్టం తెస్తుందని నమ్ముతారు. ఈమెను తీసుకొని పొమ్ము అని ఫరో చెప్పిన మాటలకు, నీ దేశాన్ని వదిలి వెళ్ళాలి అని దేవుడు చెప్పిన మాటలకు పోలిక ఉన్నప్పటికీ ఫరో మాటలతో అగౌరవంతో కూడిన వైఖరి ఉంది. దేవుడు ఈ పూర్వీకుల కుటుంబాన్ని ఐగుప్తీయుల నుంచి తెగుళ్ల ద్వారా ఎలా విడిపించాడో అది భవితంలోని నిర్గమనం అనుభవాన్ని ఎలా ప్రతిబింబింపచేస్తుందో ఖచ్చితంగా ఈ వృత్తాంతంలో చూడగలం. అబ్రాము చేసిన మోసం కారణానికి ఈ మొదటి విడుదల అవసరమైంది. అబ్రాము తనకి తాను ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్న దేవుడు నమ్మకంగానే ఉన్నాడు. ఈ వ్యక్తి బుద్ధిహీనత కారణంగా ఆయన ప్రణాళికను ప్రమాదంలోనికి నెట్టలేదు. ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి మోసపూరిత ఉపాయాలు సులువైన మార్గాలుగా అబ్రాము బహుశా తలంచి ఉంటాడు. అయితే అలాంటి పన్నాగం అతనిని ప్రమాదానికి గురిచేసి వాగ్దానాన్ని సంకటంలోనికి నెట్టివేసింది. దేవుని సేవకులు ఆయనను పూర్తిగా నమ్మాలే కానీ సొంత నడిపింపుతో ఉపాయాలు పన్నకూడదు. ఆరంభంలో తన మోసంతో ఆర్థికంగా వర్ధిల్లాడు. అతను సంపన్నుడయ్యాడు అనేది వాస్తవమే గాని సంపద షారాయికి తాను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవడంలో విఫలమై ఉండేవాడు. ఎందుకంటే వాగ్దానం నెరవేర్పుకు షారాయే అవసరం. ఈ ఐగుప్తు నివాసంలోనే హాగరును వాళ్ళు సంపాదించుకున్నారనేది ఒక తలంపు. షారాయిని ఇచ్చివేయడంలో అబ్రాము హాగరును పొంది ఉండేవాడు. అయితే తరువాత ఆమె దాసి అయిన భార్య అయ్యింది.